నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఎరే మెథడ్స్ అయితే చూడబోతున్నాం. ఎరే మెథడ్స్ చాలానే ఉన్నాయి. నేనైతే కొన్ని రాశాను ఎరే మెథడ్స్. ఆ ఎరే మెథడ్స్ అయితే ఇప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ మీరు ఎరే మెథడ్స్ చూస్తే ఇన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవైతే మనం ఎక్కువగా వాడతాం, ఓకేనా? సో అందుకని ఈ మెథడ్స్ అయితే రాశాను. ఓకే, ఇవి ఎరే మెథడ్స్ కాబట్టి నేను ప్రస్తుతానికైతే ఇక్కడ కన్సోల్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఎలా ఓపెన్ చేసుకున్నాను కన్సోల్ అంటే నా ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసుకుని ఏ ఫైల్ అయినా పర్లేదు ఓపెన్ చేసుకుని రైట్ క్లిక్ కానీ డబుల్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కన్సోల్ అని కనిపిస్తుంది పైన. ఆ కన్సోల్ మీద కొట్టండి, ఓకేనా? సో నేను ప్రస్తుతానికైతే ఈ ఫైల్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఒక్కొక్క మెథడ్ ఎలా వాడాలి అన్నది చూద్దాం, ఓకేనా? సో మీరు నా ఎరే క్లాసెస్ అయితే చూసారనుకుంటున్నాను. సో ఇప్పుడు కంటిన్యూషన్ ఎరే మెథడ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లెంత్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైనా ఎరే ఇచ్చామనుకుందాం. సో లెట్ ఏఆర్ఆర్ ఎరే. ఏఆర్ఆర్ అంటే ఎరే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 1,5,6 నెంబర్స్తో ఇచ్చుకుంటాను. మీరు కావాలంటే స్ట్రింగ్స్తో కూడా ఇచ్చుకోవచ్చు. నేను స్ట్రింగ్స్తో కూడా చేసి చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఎంటర్ కొడితే ఇప్పుడు ఏఆర్ఆర్ అని చూస్తే నాకు చూసారు ఇక్కడ 4 అంటుంది. ఓకే, ఈ 4 ఏదైతే ఉంటుందో అది లెంత్ అనమాట. ప్రస్తుతానికైతే నాకు కన్సోల్లో అంటుంది, కానీ నాకు అది ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్తాను చూడండి. సింపుల్గా మీరు ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని రాసుకోవాలి, ఓకేనా? ఎప్పుడైతే మీరు ఏఆర్ఆర్ డాట్ లెంత్ అని రాస్తారో సేమ్ స్ట్రింగ్స్కి కూడా అంతే కదా. మనం చూసాం, ఒక స్ట్రింగ్ ఇచ్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఉంది. ఓకే, ఆ హలోని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ డాట్ లెంత్ అని ఇచ్చిన మీకు ఆ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. హలో అంటే 5 ఉన్నాయి క్యారెక్టర్స్, అవునా? సో 5 అని చూపిస్తుంది. ఇప్పుడు ఎరే అంటే ఏంటి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి మనకి లెంత్ 4 అన్నది చూపిస్తుంది. ఇప్పుడు నెంబర్స్కేనా అంటే కాదు, మీరు ఏది ఇచ్చుకుంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్ స్ట్రింగ్స్ అని ఇస్తాను చూడండి. నేను ఒక వేరియబుల్ అంటే ఎరే వేరియబుల్. ఓకే, సో ఇక్కడ నేను ఏమిస్తాను? హలో, హాయ్, హౌ ఆర్ యూ. సో నేను ఏం చేశాను? ఒక 5 స్ట్రింగ్స్ని అయితే రాసుకున్నాను, ఒక ఎరేలా ఫామ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను స్ట్రింగ్స్ డాట్ లెంత్ అని చూస్తే చూడండి, స్ట్రింగ్స్ అంటే నాకు ఏమొస్తుంది? మొత్తం ఎరే వచ్చేస్తుంది, అవునా? సో ఇప్పుడు డాట్ లెంత్ అని రాస్తే చూసారా నాకేముంటుంది? 5, అవునా? సో ఇది నెంబర్స్తో అయినా రాసుకోవచ్చు మీరు కావాలంటే, లేకపోతే స్ట్రింగ్స్తో అయినా మీరు రాసుకోవచ్చు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో అలాగా మీ లెంత్ అన్నది ఏంటంటే ఎన్ని ఉన్నాయి అందులో ఐటమ్స్ అన్నది మీకు బేసిక్గా చెప్తుంది అనమాట. ఒకవేళ ఈహెచ్ఈఎల్ఎల్లోకి హలోలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అలా కావాలి అంటే మీరు దీన్ని బయటకు తీసుకుని అంటే స్ట్రింగ్స్ ఆఫ్ 0, ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకుని స్ట్రింగ్స్ ఆఫ్ 0 అంటే నాకు హలో వచ్చిందా? ఇప్పుడు డాట్ లెంత్ అని వాడితే చూసారా నేను ఏం చేశాను? నా హలో అన్నదాన్ని బయటకు తీసుకున్నాను స్ట్రింగ్స్ ఆఫ్ 0 అని. అదే నేను స్ట్రింగ్స్ ఆఫ్ 1 అని పెడతాను చూడండి. ఎప్పుడైతే 1 అని పెట్టానో ఏమొస్తుంది? నాకు సెకండ్ది వస్తుంది. అలా మీరు పర్టికులర్ ఎలిమెంట్ని తీసుకుని దాని లెంత్ చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు, టోటల్ నాకు ఎరే కావాలంటే చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీ యొక్క లెంత్ అన్న మెథడ్ అయితే పనిచేస్తుంది. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది క్లియర్ చేస్తాను ప్రస్తుతానికి. ఓకే, సో ఇప్పుడు నా ఏఆర్ఆర్ చూసుకుంటే ఇది ఉంది, ప్లస్ స్ట్రింగ్స్ చూసుకుంటే ఇది ఉంది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి టు స్ట్రింగ్ అనమాట. టు స్ట్రింగ్ ఎందుకు వాడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందులో ఉంది? ఎరేలో ఉంది. దీన్ని నేను ఒక స్ట్రింగ్ కింద మార్చాలి అంటే నేను టు స్ట్రింగ్ అన్నది వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏఆర్ఆర్ డాట్ టు స్ట్రింగ్ అని వాడుతున్నాను. ఓకే, ఇక్కడ వచ్చింది చూసారా? టు స్ట్రింగ్ అని వాడి ఎప్పుడైతే ఇది పెడతానో చూసారా నాకు కోట్స్లో వస్తుంది. ఇక్కడో కోట్, ఇక్కడో కోట్. కోట్స్లో ఎందుకు వస్తుంది? నేనేం చెప్పాను? కోట్స్లో ఏది వచ్చినా సరే అదేమవుతుంది మనకి? అది స్ట్రింగ్ అవుతుంది అని చెప్పాను, అవునా? సో ఇది నాకు స్ట్రింగ్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎరేన్ అంతటిని తీసుకుని నాకు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి నాకు ఇస్తుంది ఇక్కడ. ఓకే, సో అలాగే మీరు స్ట్రింగ్స్ని చూసుకున్నా సరే స్ట్రింగ్స్ అని రాస్తాను ఇక్కడ, స్ట్రింగ్స్ డాట్ టు స్ట్రింగ్ అని మీరు రాస్తే చూసారా నా కోట్స్లో పెట్టి మొత్తం ఒక ఎరేని నాకు స్ట్రింగ్స్లో కన్వర్ట్ చేస్తుంది, అవునా? సో ఇలాగే మనకు ఇంకొక మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కామా వస్తుంది, అవునా? నాకు ఇక్కడ కామా వద్దు. ఓకే, ఎందుకని? ఇక్కడ నాకు ఎరేలో కామా పెట్టి మనం పెడతాం కాబట్టి కామా వద్దు. ఒక స్టార్తో కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్తో కానీ నేను డివైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా జాయిన్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను రాశాను కింద. ఓకే, ఇక్కడ చూసుకుంటే జాయిన్ విత్ వాట్ అని అంటే దేంతో జాయిన్ చెయ్యాలి అంటే ఇప్పుడు కామాతో జాయిన్ చేశాను చూసారా? అలాగే నేను ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అన్నదాన్ని చూడండి, నేను ఏం చేస్తాను? స్ట్రింగ్స్ అని రాసి డాట్ జాయిన్ అని రాసి
చూసారా నార్మల్గా మనకి కామాతోనే సెపరేట్ చేస్తున్నాం, టూ స్ట్రింగ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు టూ స్ట్రింగ్కి జాయిన్కి తేడా ఏంటి అంటే సింపుల్గా ఇక్కడ మీరు కోట్స్ పెట్టుకుని చూసారా, కోట్స్ పెడితే నాకు ఏముంది అంటే ఎంటీగా పెట్టు అంటే చూసారా, అందుకని నాకు ఏ స్పేస్ లేదు. ఒకవేళ నేను కామా పెడితే నాకు కామాతో సెపరేట్ అవుతుంది. అదే నేను ఇది పెడితే జీరో పెడితే జీరోతో సెపరేట్ అవుతుంది. అదే నేను ఇది ఐఫోన్ పెడితే చూసారా ఐఫోన్తో సెపరేట్ అవుతున్నాయి అన్నీ. అదే నేను ఒక స్టార్ పెట్టాను అనుకుందాం, చూసారా అన్నీ నాకు స్టార్తో సెపరేట్ అవుతున్నాయి. అలాగా ఒక అరేలో ఒక ఎలిమెంట్కి ఇంకో ఎలిమెంట్కి మధ్యన సెపరేషన్ ఏం కావాలి అన్నది ఈ జాయిన్ అన్నదాన్ని మధ్యలో పెట్టుకోవచ్చు. సో అదనమాట బేసిక్గా స్ట్రింగ్కి ఇంకా జాయిన్కి డిఫరెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎట్ అంటే ఏంటంటే నేను మీకు చెప్తాను చూడండి ఎగ్జాంపుల్తో. ఇప్పుడు స్ట్రింగ్స్ అని రాసాం, అవునా? స్ట్రింగ్స్ అని రాసి డాట్ యాట్ అని రాసి చూసారా, ఎట్ అని రాసంగానే నాకు ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, ఎట్ 3 ఓకే ఏఆర్ఈ అని వస్తుంది. అంటే ఏంటి, నాకు ఎక్కడ ఏది ఉంది అంటే నేను ఇండెక్స్ వాల్యూ ఇస్తే ఇక్కడ నేను ఇండెక్స్ అని రాసాను చూసారా, అంటే ఎట్ అంటే ఆ ప్లేస్లో ఆ యొక్క ఇండెక్స్లో ఏముంది అన్న చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 50 ఉన్నాయి. ఓకే, అప్పుడు నాకు ఒక 30th ప్లేస్లో ఏముందో చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు 5 ఉన్నాయి కాబట్టి 30th ప్లేస్ నాకు అన్డిఫైన్డ్ అంటుంది, అవునా? సో కాకపోతే నేను ఇక్కడ 3 అని పెడతాను చూడండి. 3 అంటే ఆర్ అంటుంది, అంటే 0 1 2 3 అంటే థర్డ్ ప్లేస్లో ఏముంది, థర్డ్ ఇండెక్స్లో నాకు ఆర్ ఉంది. సో అందుకని ఆర్ అన్నది రిటర్న్ చేస్తుంది. అదే నేను స్ట్రింగ్స్ ఆఫ్ 1 అని పెట్టాను, 1లో ఏముంది, హాయ్ అని ఉంది, 0 1 కదా. సో అందుకని చెప్పి నాకు హాయ్ అని రిటర్న్ చేస్తుంది. అంటే మీరు ఎట్ ఆ పొజిషన్ అంటే ఆ ఇండెక్స్లో ఏముంది అన్నది ఇవ్వాలంటే మీరు ఎట్ అన్నది ఇచ్చుకోవాలి. ఓకేనా? సో అందరికీ ఎట్ అన్నది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పాప్ అనమాట. పాప్ అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లియర్ చేసి. ప్రస్తుతానికి ఏఆర్ఆర్ ఇంకా స్ట్రింగ్స్ అని చూసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పాప్ అంటే ఏంటంటే నా యొక్క లాస్ట్ ఎలిమెంట్ ఉంది చూసారా, ఆ లాస్ట్ ఎలిమెంట్ని నేను తీసేయాలి. ఓకే, ఆ లాస్ట్ ఎలిమెంట్ని నేను తీసేయాలి అన్నప్పుడు నేను పాప్ అన్నది వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏఆర్ఆర్ డాట్ పాప్ అని రాసి ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే, సో 8 అని ఎందుకు వచ్చింది, నాకు లాస్ట్ ఎలిమెంట్ తీసేసింది అని చెప్తుంది. ఇప్పుడు ఏఆర్ఆర్ నేను చూసుకుంటే చూసారా 1 5 6 ఉంది, 8 పోయింది. అంటే లాస్ట్ నుంచి మీరు ఒక ఎలిమెంట్ తీసేయాలి అంటే మీరు పాప్ వాడతారు. ఆ సేమ్ థింగ్ మీకు స్ట్రింగ్స్కి పాప్ ఇచ్చినా సరే ఈ యొక్క యూ అన్నది తీసేస్తుంది. చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను, స్ట్రింగ్స్ డాట్ పాప్. ఓకే, యూ అని వచ్చిందంటే లాస్ట్ ఎలిమెంట్ తీసేసింది. ఇప్పుడు నేను స్ట్రింగ్స్ చూసుకుంటే చూసారా నాకు యూ లేదు, అంటే లాస్ట్ నుంచి ఆ ఎలిమెంట్ అయితే నాకు ఎర నుంచి తీసేసింది. ఓకేనా? సో ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఓకే, లాస్ట్ నుంచి నాకు ఎలిమెంట్ తీసేశారు. ఒకవేళ నేను లాస్ట్ నుంచి ఎలిమెంట్ పెట్టాలంటే ఏం చేయాలి అంటే దానికి ఇంకొకటి ఉంది, దాని పేరే పుష్ అనమాట. పుష్ వాట్ అంటే ఏంటి, ఏం పెట్టాలనుకుంటున్నారు మీరు చూడండి నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసాను, ఇక్కడ 8 అన్నది తీసేసాను. మళ్ళీ 8 అన్నది పెట్టాలంటే సింపుల్గా ఏఆర్ఆర్ డాట్ పుష్ అని రాసి బ్రాకెట్స్ పెట్టి ఇందులో నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ స్ట్రింగ్ అయితే కోట్స్ పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎంటర్ కొడితే చూసారా నాకు 4 అని ఎందుకు వచ్చిందంటే దాని లెంత్ అనమాట. ఓకేనా? సో నేను ఏం చేశాను, ఆల్రెడీ 8 అని తీసేసినప్పుడు 3 ఉంటాయి కదా, ఎప్పుడైతే నేను పుష్ చేశానో దాని యొక్క లెంత్ నాకు రిటర్న్ అయింది. బట్ ఇప్పుడు నేను ఏఆర్ఆర్ చూసుకుంటే చూసారా నాకు 1568 ఓకేనా, ఇక్కడ నుంచి తీసేసింది కదా 8, మళ్ళీ 8 అనేది పెట్టేశాను, అవునా? సో ఇందులో ఏం పెట్టాలనుకుంటున్నారు, సేమ్ థింగ్ స్ట్రింగ్స్కి. నేను యూ అన్నది తీసేసాను కదా, ఇప్పుడు యూ అని యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు స్ట్రింగ్స్ డాట్ ఓకే పుష్ అని రాసి ఇందులో నేను యూ అని రాస్తాను, కోట్స్లో పెట్టి, ఎందుకంటే స్ట్రింగ్ కదా. సో నేను కోట్స్లో పెట్టి యూ అని రాశాను. ఇప్పుడు నాకు 5 వచ్చింది, దాని లెంత్ రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడైతే స్ట్రింగ్స్ అని చూస్తానో చూసారా హలో హాయ్ హౌ ఆర్ యూ, ఓకే రిటర్న్ అయిందా, ఇక్కడ యూ పోయింది నాకు, ఇక్కడ స్ట్రింగ్స్ చూస్తే నాకు యూ వచ్చేసింది. ఓకే, సో అలాగా మీరు ఇది లాస్ట్ నుంచే గుర్తుపెట్టుకోండి, పుష్ అండ్ పాప్ లాస్ట్ నుంచే తీస్తాయి. అలా కాదండి మాకు ఫస్ట్ నుంచి తీయాలి లాస్ట్ నుంచి తీయాలని మాకు లేదు అంటే అప్పుడు ఎంటర్ అవుతుంది అనమాట ఈ షిఫ్ట్ అండ్ షిఫ్ట్. ఎప్పుడైతే మీరు షిఫ్ట్ అని వాడతారో ఇది క్లియర్ చేస్తాను, క్లియర్ చేసి నేను ఎరే ఇంకా స్ట్రింగ్స్ చూపిస్తాను. ఓకే, సో మనకు ఆల్రెడీ స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటే ఇక్కడ నుంచి తీయాలి అంటే నేను షిఫ్ట్ అన్నది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏఆర్ఆర్ డాట్ షిఫ్ట్ అని వాడితే ఓకే సేమ్
1 అని ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి. ఓకేనా, సో ఇందాక లాగే అనమాట. ఓకేనా, కాకపోతే పుష్ అండ్ పాప్ లాస్ట్ నుంచి తీస్తుంది, ఇది ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేను ఏఆర్ఆర్ చూస్తే చూసారా, నాకు 5 6 8 వచ్చిందంటే 5 6 8. ఓకే, సో సేమ్ థింగ్ యాడ్ చెయ్యాలి అంటే ఇక్కడ రిమూవ్ చేస్తుంది కదా, ఇది యాడ్ చేయాలంటే అన్షిఫ్ట్. ఓకేనా, అన్షిఫ్ట్ చేస్తే మళ్ళీ నేను అవి 1 అన్నది తీసేసాను కదా, మళ్ళీ పెట్టేయచ్చు. ఎలా పెట్టాలి అంటే ఏఆర్ఆర్ డాట్ అన్షిఫ్ట్ అని రాసి, ఓకే, ఈ బ్రాకెట్స్లో ఏమి అన్షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏమి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, నేను నా 1 అన్నది మళ్ళీ పెట్టేద్దాం అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్కి అయితే మీరు కోట్స్లో పెట్టి ఇవ్వాలి. ఓకేనా, ఇది నెంబర్ కాబట్టి నేను నార్మల్గా ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే 4 అని ఎందుకు వచ్చిందంటే దాని లెంత్ అనమాట. ఓకే, ఏఆర్ఆర్ చూసుకుంటే చూసారా 1 5 6 8 మళ్ళీ నాకు బ్యాక్ పెట్టేసింది. అవునా, సేమ్ స్ట్రింగ్స్కి కూడా అంతే. మీరు షిఫ్ట్ చేయాలనుకుంటే అంటే హలో అన్నది తీసేయాలి అనుకుంటే సింపుల్గా షిఫ్ట్ అని వాడితే సరిపోతుంది. మళ్ళీ హలో అన్నది హలో కాకుండా మీరు బాయ్ అని పెడదాం అనుకుంటున్నారు. ఓకే, అన్షిఫ్ట్ బాయ్ అని పెడితే మీకు హలో ప్లేస్లో బాయ్ అన్నది పెట్టేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తాను చూడండి. అంటే తీసేస్తేనే పెట్టగలను అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్ట్రింగ్స్ చూపిస్తాను. స్ట్రింగ్స్లో మనం ఇంకా ఏం తీయలేదు. అవునా, సో ఇందులో నేను బాయ్ అనేది ఫస్ట్లో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, స్ట్రింగ్స్ డాట్ అన్షిఫ్ట్ అని వాడి, ఓకే, అన్షిఫ్ట్ అని వాడి సింపుల్గా ఇక్కడ కోట్స్లో, ఎందుకని కోట్స్లో పెడుతున్నాను, ఇది స్ట్రింగ్ కాబట్టి. ఇప్పుడు నేను బాయ్ అని వాడాను. ఓకే, దీని లెంత్ వచ్చింది. ఇప్పుడు నేను చూస్తే నా స్ట్రింగ్స్ ఓకే, చూసారా బాయ్ అనేది యాడ్ అయింది. అంటే నేను ఒకటి తీస్తేనే ఒకటి పెట్టగలనా అని కాదు, మీరు ఇండివిజువల్గా వాడుకోవచ్చు. అంటే ఇవి రెండు, ఇది వాడితేనే ఇది వాడాలి అంటే షిఫ్ట్ వాడితేనే అన్షిఫ్ట్ వాడాలని కాదు. అన్షిఫ్ట్ వాడితే షిఫ్ట్ వాడచ్చు, షిఫ్ట్ వాడినా అన్షిఫ్ట్ వాడచ్చు, రెండు సెపరేట్ అనమాట. ఓకేనా, సో చూసారా నేను రిమూవ్ చేయకుండా జస్ట్ ఇందులో ఫస్ట్ బాయ్ అనేది యాడ్ చేశాను. ఓకే, సో బాగుంది. ఇప్పుడు నేను షిఫ్ట్ చేశాను. ఇప్పుడు నేను మధ్యలో యాడ్ చేయాలంటే ఏం చెయ్యాలి, ఓకే, నేను మధ్యలో ఏదైనా ఐటమ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హలో తర్వాత నేను ఐ యామ్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఒక పేరు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సెకండ్ పొజిషన్లో, లేకపోతే ఈ పొజిషన్లో నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఏఆర్ఆర్ ఇంకా స్ట్రింగ్స్. ఓకే, సో ఇక్కడ కనిపించడం కోసం రాస్తున్నాను. ఓకే, సో మనకి ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు, స్ప్లైస్ అనమాట. స్ప్లైస్ అన్నది ఏం చేస్తుంది అంటే మీరు కొత్తగా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేస్తున్న సేమ్ టైంలో రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీరు సింటాక్స్ చూస్తే దాన్ని, ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్స్ అని రాసి డాట్ స్ప్లైస్, ఓకే, డాట్ స్ప్లైస్ అని రాసి ఫస్ట్ దీనికి 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ది వచ్చేసి ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు అని అడుగుతుంది. అంటే కొత్త ఎలిమెంట్ మీరు ఏదైతే పెడదాం అనుకుంటున్నారో ఎక్కడది, దాని పొజిషన్ ఏంటి అంటే 0 1 2 అంటే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను నేను. అంటే నేను ఇక్కడ ఏమిస్తాను 2 అని ఇస్తాను. ఓకే, కామా, ఓకే, ఏదైనా రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పొజిషన్ దగ్గర మీరు పెడదాం అనుకుంటున్నారు. అవునా, ఆ పొజిషన్లో ఇది ఉంది, హాయ్ అని ఉంది, హాయ్ కానీ హౌ కానీ ఏమైనా తీసేద్దాం అనుకుంటున్నారా అన్నది ఇక్కడ ఇవ్వాలి. నేను ప్రస్తుతానికి ఏది తీయాలనుకోవట్లేదు కాబట్టి 0 అని ఇస్తాను, అంటే ఏమీ తీయద్దు అని చెప్తున్నాను. ఓకే, థర్డ్ వచ్చేసి మీరు ఏమి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్ట్రింగ్ వచ్చేసి ఐ యామ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే, ఇప్పుడు నేను స్ట్రింగ్స్ చూస్తే నాకేమైంది, బాయ్ హలో ఐ యామ్ అనేది పెట్టింది చూసారా, ఐ యామ్ అనేది పెట్టి హాయ్ హౌ ఆర్ యూ అనేది రిమైనింగ్ స్ట్రింగ్ వచ్చింది మధ్యలో నాకు పెట్టాలంటే. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే బాగుంది, ఇప్పుడు నేను ఇక్కడే నా పేరు పెడదాం అనుకుంటున్నాను, అంటే కోడింగ్ అని పెడదాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఐ యాము హాయ్ ఈ రెండు తీసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, పెడుతూ ఆ రెండు కూడా తీసేయాలి. అప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే చూడండి చూపిస్తాను. ఇప్పుడు స్ట్రింగ్స్ అని రాసి డాట్ స్ప్లైస్, ఓకే, సెకండ్ పొజిషన్లో అంటే 0 1 సెకండ్ పొజిషన్లో పెడదాం అనుకుంటున్నాను, కామా, ఇప్పుడు ఐ యామ్ హాయ్ అని తీసేద్దాం అనుకుంటున్నాను, అంటే 2 తీసేద్దాం అనుకుంటున్నాను. అంటే 2 ఇదొకటి కదా, ఇది ఐ యామ్ ఒకటి, ఈ హాయ్ ఒకటి, అందుకని 2 ఇస్తాను. కామా, నేను 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటే ఇచ్చుకోవాలా అంటే లేదు, నేను 2 యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నేను చూడండి కోడింగ్ కామా, చూసారా, కామాతో మీరు సెపరేట్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకోవాలంటే బాతులు అని ఇద్దాం అనుకుంటున్నాను, అంటే 2 యాడ్ చేస్తున్నాను, అంటే 2 తీసేస్తున్నాను, అలాగే 2 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఓకేనా, ఇప్పుడు చూసారా 2 రిమూవ్ చేసేసింది కాబట్టి ఆ రిమూవ్ చేసిన మనకి రిటర్న్ చేసింది. ఇక్కడ ఏబీ రిమూవ్ చేయలేదు, 0 ఇచ్చాం, అందుకని మనకు ఎంటీ అన్నది ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను స్ట్రింగ్స్ చూస్తే చూడండి ఏమొస్తుందో. చూసారా, బాయ్ హలో ఐ యామ్ హాయ్ తీసేసింది కాబట్టి కోడింగ్ బాతులతో మనం రీప్లేస్ చేసాం హౌ ఆర్ యూ.
ఓకేనా? సో అలాగా మరి మీరు కావాలంటే తీసేసుకోవచ్చు మధ్యలోంచి, తీసేసుకుని సేమ్ టైంలో కూడా పెట్టేసుకోవచ్చు. అలాగా మన ఈ స్ప్లైస్ అన్నది పనిచేస్తుంది. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను స్ప్లైస్. ఇప్పుడు స్లైస్. స్లైస్ ఏంటి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎరే స్ట్రింగ్స్. ఓకే, స్లైస్ అన్నది ఏం చేస్తుందంటే స్లైస్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ అన్నది తీసుకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే స్టార్టింగ్ నుంచి 1 అని ఇచ్చాను అనుకోండి, స్టార్టింగ్ నుంచి 1 తీసేస్తుంది. 2 అని ఇచ్చాను అనుకోండి, 2 తీసేస్తుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్ట్రింగ్స్ డాట్ స్లైస్ అని ఇచ్చి ఇందులో చూసారా నేను ఎంటీ పెట్టినప్పుడు ఏం తీయట్లేదు. 1 అని ఇస్తే చూసారా బాయ్ తీసేసింది నాకు. ఇప్పుడు 2 అని ఇస్తే చూసారా బాయ్ అండ్ హలో తీసేసింది. సో ప్రస్తుతానికి నేను బాయ్ అన్నది తీసేస్తాను. ఎంటర్ చేస్తే చూసారా నా 7 ఉంది, 6 అయిపోయింది. అంటే బాయ్ అన్నది తీసేసింది. గుర్తుంచుకోండి, ఇది ఫస్ట్ నుంచే తీస్తుంది. అంటే ఈ ప్లేస్ నుంచి మీకు ఫస్ట్ తీయాలి. అంటే ఇది ఎలా పనిచేస్తుంది, నాకు 1 ఇస్తే అన్షిఫ్ట్లో పనిచేస్తుంది. కాకపోతే అన్షిఫ్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను 3 అని ఇచ్చాను అనుకోండి, ఈ 3 తీసేస్తుంది. బట్ అన్షిఫ్ట్ ఏం చేస్తుంది, ఒక ఎలిమెంటే తీస్తుంది. అంటే హలో మాత్రమే తీయగలదు. ఓకేనా? బట్ స్లైస్ ఏం చేయగలదు, హలో, కోడింగ్, బాతులు ఈ 3 ఒక్కసారే తీసేయగలదు. అది డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో అందరికీ స్లైస్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి, ఇది 1 ఇస్తే, ఒక పారామీటర్ ఇస్తే, అదే నేను 2 ఇచ్చాను అనుకుందాం. సో 2 కూడా ఇచ్చుకోవచ్చు. స్ట్రింగ్స్ డాట్ స్లైస్ స్టార్ట్ ఎండ్ అని అంటుంది. ఇప్పుడు నేను 1 కామా ఓకే సెకండ్ది ఇచ్చి ఒకవేళ 2 అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇన్క్లూడ్ అవ్వదు సెకండ్ది. ఓకేనా? చూసారా ఇప్పుడు 1 2 సెకండ్ కోడింగ్ ఇన్క్లూడ్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడైతే 3 ఇస్తానో చూసారా ఇప్పుడు కోడింగ్ ఇన్క్లూడ్ అయింది. అంటే ఈ 3 అన్నది అంటే 1 2 3 కదా, అంటే బాతులు కూడా తీసేయాలి కదా. బాతులు ఎందుకు తీయట్లేదు, లాస్ట్ది ఇన్క్లూడ్ చెయ్యదు. అంటే ఇది తీస్తుంది అంతే. అంటే 1 2 3 అంటే 1 అంటే దీన్ని తీసుకుంటుంది హలో. ఓకే, కోడింగ్ సెకండ్ది. ఓకే, థర్డ్ అంటే ఆపై, థర్డ్ దగ్గర ఆపై అంటే ఎక్కడ ఆపాలి అనేది చెప్పడానికి అనమాట. థర్డ్ది ఇంక్లూడ్ చేయదు స్లైస్లో, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి నేను ఎంటర్ చేస్తే చూసారా నాకు ఇప్పుడు నేను స్ట్రింగ్స్ చూసుకుంటే మొత్తం వచ్చేసింది. అదేంటండి తీయలేదు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒరిజినల్ స్ట్రింగ్. ఇది ఒరిజినల్ స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేయట్లేదు. ఇది ఒక కొత్త స్ట్రింగ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక కొత్త ఎరే ఇది. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే నాకేమొచ్చింది, హలో, కోడింగ్, బాతులు, హౌ ఆర్ యు అని వచ్చిందా. ఇది ఏం చేస్తుంది, నాకు ఒక కొత్త ఎరే జనరేట్ చేస్తుంది ఇది. ఓకే, సో కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఇప్పుడు ఏం చేస్తుంది, ఏవైతే రిమూవ్ చేసిందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హలో, కోడింగ్ ఈ రెండింటిని బయటకు తెచ్చుకున్నాను అంటే స్లైస్ చేసింది. నా యొక్క స్ట్రింగ్లోంచి ఏదైతే ఈ యొక్క ఎరే ఉందో అందులోంచి 2 స్ట్రింగ్స్ ఉన్నాయా, ఈ 2 స్ట్రింగ్స్ని నేను బయటకు తెచ్చుకుంటున్నాను. ఓకే, బట్ ఇదేంటి 1 అని ఒక క్యారెక్టర్ ఇస్తే అదొకటి తీసేసి మిగతా స్ట్రింగ్ అంతా నాకు చూపిస్తుంది. ఓకేనా? బట్ సెకండ్ది వచ్చేసి నేను 2 ఇస్తే ఇది బయటికి తీస్తున్నాను అనమాట ఈ రెండింటి నుంచి. బట్ ఇక్కడ చూసుకుని నేను స్ట్రింగ్స్ అంటే అదేంటండి అన్నీ ఉన్నాయి కదా, నాకేంటి పోలేదు మరి ఇక్కడ నేను తీసేసాను కదా ఆల్రెడీ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది న్యూ ఎరే ఇది. ఓకే, కొత్త ఎరే జనరేట్ చేస్తుంది. ఒరిజినల్ ఎరే ఏంటి, స్ట్రింగ్స్ ఒరిజినల్ ఎరే, దాన్ని మెనిపులేట్ చెయ్యట్లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్ట్రింగ్స్ డాట్ స్లైస్ 1 అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ నేను 1 అని ఇస్తే నాకు బాయ్ అన్నది పోయిందా, ఇదేంటిది ఇక్కడ కింద వస్తుందా, అది న్యూ ఎరే అది. ఓకే, న్యూ ఎరే అంటే ఎందుకే ఇప్పుడు లెట్ న్యూ ఏఆర్ఆర్ అని రాస్తే ఇప్పుడు దీంట్లో న్యూ ఏఆర్ఆర్ ఏదైతే ఉందో అందులోంచి బాయ్ అన్నది పోతుంది, ఈ స్ట్రింగ్స్లోంచి పోదు. స్ట్రింగ్స్ అన్నది ఏంటి, ఒరిజినల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ అని చూస్తే మనకు బాయ్ అని ఉంది, కాకపోతే ఇప్పుడు నేను న్యూ ఎరే చూస్తే ఓకే చూసారా నా బాయ్ అన్నది పోయింది. ఓకేనా? సో ఇదేం జనరేట్ చేస్తుంది, స్లైస్ అన్నది న్యూ ఎరే జనరేట్ చేస్తుంది. అందుకనే మనం ఇక్కడ స్ట్రింగ్స్ అన్నది చూస్తే పోలేదేవి. ఓకే, ఇందులోంచి తీయట్లేదు. అది ఏం చేస్తుంది, ఆ స్ట్రింగ్స్ అన్నది బాయ్ అనేది తీసేసి ఒక న్యూ ఎరే అన్నది క్రియేట్ చేస్తుంది. అది మీరు కొత్త వేరియబుల్లో పెట్టుకుని చూసుకోవాలన్నమాట. సో ఇదేంటిది, స్లైస్ ఎప్పుడైతే 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తారో అప్పుడు ఈ హలో కోడింగ్ అన్నది మనకు బయటకు తెస్తుంది. లాస్ట్ది ఏంటి 3 అంటే థర్డ్ది ఇన్క్లూడ్ చెయ్యదు. ఓకే, సో అందరికీ స్లైస్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఎందుకు వాడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్స్ అంటే సర్చింగ్ కోసం వాడతాం అనమాట. స్ట్రింగ్స్లో చూసుకుంటే ఇది ఉన్నది అవునా. సో ఇప్పుడు స్ట్రింగ్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని వాడి దేన్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అన్నదాన్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు చూసారా -1 ఎందుకు వస్తుంది అంటే ఇది ఏదైతే మీరు సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అని చూస్తున్నాను నేను. ఓకే,
2 అని వచ్చింది చూసారా, ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకేమొస్తుంది 2 అంటే 0 1 2 అంటే సెకండ్ పొజిషన్లో, అంటే సెకండ్ ఇండెక్స్లో మనకి కోడింగ్ అన్నది ఉంది అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే నేను కోడిన్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి మీ పేరు, నేను జీ తీసేసాను ఇక్కడ నుంచి. ఓకే, జీ తీసేస్తే చూసారా నాకేమొస్తుంది -1 అంటే ఇది ఏదైతే ఉందో అది మీ యొక్క ఎరేలో లేదు, అంటే ఇది సెర్చ్ చేయడానికి వాడుతున్నాం మనం. అవునా, ఏంటి అందులో ఉందా లేదా, ఏ పొజిషన్లో ఉంది అన్నది చెప్పడానికి. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇండెక్స్ ఆఫ్ బేసిక్గా మీరు ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో దాని పేరు, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు మీరు. ఓకేనా, ఒక పెద్ద లిస్ట్ ఉంది, మూవీ లిస్ట్ ఉంది. ఓకేనా, ఆ మూవీలో ఒక పేరు ఇవ్వాలి మీరు. ఓకేనా, ఆ పేరేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ తీసుకోండి, ఆ మూవీ కలేజా అనే మూవీ ఉంది. ఓకే, మీ దగ్గర మూవీ లిస్ట్ ఉంది, ఆ మూవీ లిస్ట్లో ఆడు ప్రతిదీ ఎత్తుక్కోకుండా కలేజా అన్న మూవీ ఆ యొక్క మూవీ లిస్ట్లో ఉందా లేదా అని మీరు ఆడు సింపుల్గా కలేజా అనుకుంటే ఎంటర్ కొడతాడు. ఒకవేళ ఉందనుకోండి, ఎస్ ఈ యొక్క లిస్ట్లో ఉంది. ఓకేనా, ఒకవేళ -1 వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, కంపేర్ చేసుకుంటారు. ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి, ఇఫ్ -1 కాకపోతే ఓకే ఉంది అని చెప్పు, ఒకవేళ -1 అయితే లేదు మా మూవీ లిస్ట్లో ఆ మూవీ లేదు అని చెప్పచ్చు అనమాట. అలా మనం సర్చింగ్కి మనం ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ అన్నది వాడతాం. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్స్ కూడా సేమ్ అలాగే పనిచేస్తుంది. ఓకే, కాకపోతే ఇదేం చేస్తుంది, మనకి బూలియన్ ఇస్తుంది. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఏంటి, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నది ఏంటి, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ. బట్ మనకి ఇంక్లూడ్స్ ఏం చేస్తుంది అంటే ఉందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్, బూలియన్ వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్స్ అని చూసి .includes అని వాడతాను. ఓకే, ఇక్కడ ఉంది ఇంక్లూడ్స్ అని వాడి, ఓకే ఇక్కడ నేను కోడింగ్ అని ఇస్తాను. ఓకే, కోడింగ్ ఎప్పుడైతే ఇచ్చానో నాకేమొస్తుంది, ట్రూ అని వస్తుంది. అవునా, సేమ్ అదే నేను చూసారా ఎన్జీ తీసేసాను, లాస్ట్లో ఎన్జీ, లేకపోతే మీరు ఒక సింపుల్గా జీ తీసేసినా పర్లేదు. ఓకే, కోడింగ్ ఇదేమొస్తుంది నాకు, ఫాల్స్. ఓకేనా, మీరు కావాలంటే అదే కలేజా మూవీ అని చెప్పాను కదా, ఒక మూవీ లిస్ట్లో కలేజా ఒకవేళ ట్రూ వచ్చింది అనుకోండి, ఇఫ్ ఎల్స్ వాడుకోండి. ఇఫ్ ఎల్స్ వాడి ఒకవేళ ట్రూ వస్తే మూవీ ఉంది అని చెప్పచ్చు, ఒకవేళ ఫాల్స్ వచ్చింది అనుకోండి అంటే మూవీ లేదు కదా, మూవీ లేదు అని చెప్పచ్చు. అలాగే మీరు కావాలంటే ఇండెక్స్ ఆఫ్ వాడుకోవచ్చు, లేకపోతే ఇంక్లూడ్స్ అయినా వాడుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది. ఎక్కడుందో చెప్పాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 50 పేజెస్ ఉన్నాయి, 50 పేజెస్లో మీరు 3rd పేజ్లో ఉందనుకుందాం కలేజ్ అన్న మూవీ, 3rd పేజ్లో చెప్పాలంటే దాని ఇండెక్స్ వాల్యూ తీసుకుని ఓకే ఇండెక్స్ వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకుంటారు మీరు. 3rd పేజ్లో వస్తుంది కదా, ఎందుకంటే మనకి ఇండెక్స్ వాల్యూ ఉంది, దాన్ని బట్టి 3rd పేజ్లో ఉంది అని చెప్పచ్చు మీరు. అదే ట్రూ ఫాల్స్ అనుకోండి, అసలు ఉందా లేదా అన్నది చెప్పడానికి అనమాట ఇది. ఓకే, సో అందరికీ ఇంక్లూడ్స్ వరకు ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు సార్ట్ అనమాట. ఓకే, సార్ట్ అన్నది స్పెసిఫిక్ రకంగా పనిచేస్తుంది. సార్ట్ ఏం చేస్తుంది అంటే ఒక ఎరే ఇచ్చారు, ఆ ఎరేని మీరు సార్ట్ చేయాలి. సార్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏ ఎరే ఉంది, స్ట్రింగ్స్ అనే ఎరే ఉంది. ఓకేనా, సో ఇప్పుడు స్ట్రింగ్స్. ఓకే, సో ఈ స్ట్రింగ్స్ అనే ఎరే ఏముంది, ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది. అవునా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే ఏబిసిడీలు ఉన్నాయా, అందులో మనకి ఏ అన్నది ఫస్ట్ వస్తుంది. ఇలా మీరు దీన్ని సార్ట్ చేయాలి అంటే సింపుల్గా స్ట్రింగ్స్ డాట్ సార్ట్ అని రాస్తే సరిపోతుంది. ఎంటర్ చేస్తే చూసారా నాకు ఆర్ ఫస్ట్ వచ్చింది, ఏ కదా ఫస్ట్, గుర్తుంచుకోండి ఇది ఫస్ట్ లెసన్లో మాత్రమే చూసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఇది కంపేర్ అన్న ఒక ఫంక్షన్ ఉంటుంది, కంపేర్ అన్న ఒక ఫంక్షన్ అంటే మెథడ్ ఉంటుంది. సార్ట్ ఏం చేస్తుందంటే కంపేర్ ఫంక్షన్కి పంపిస్తుంది, పంపించి అసెండింగ్ ఆర్డర్లో దీన్ని కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుని ఓకే ఫస్ట్ దీన్ని కంపేర్ చేసుకుంటుంది, ఏది బియా హెచ్చా, బిఏ అంటే ఇక్కడ ఉంచేస్తుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్తుంది, హెచ్చా సియా, సి. ఓకే, సి చిన్నది కదా అందుకని సి ఇక్కడికి మారుస్తుంది. ఓకే, హెచ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ తర్వాత అప్పుడు ఇక్కడ హలో ఉంటుంది కాబట్టి హెచ్చా నెక్స్ట్ది బియా. ఓకే, బి అంటే ఈ రెండు మారుస్తుంది. అలాగా మనకి మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అలా పనిచేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మీరు ఏ అన్నది ఫస్ట్ బి సి హెచ్ యు. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మార్చింది కదా. సో ఇప్పుడు దీనికి ఒక మతలబు ఉంది. ఏంటి ఆ మతలబు అంటే ఏఆర్ఆర్ చూసుకుందాం. ఏఆర్ఆర్ చూసుకుంటే 1568. ఓకేనా, సో ఇప్పుడు ఇవి ప్రస్తుతానికి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అవునా, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నుంచి పెద్ద. ఓకే, దాన్ని సార్టింగ్ అంటారు. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే 5 7 8 2 1. ఓకే, నేను దీన్ని మోడిఫై చేస్తున్నాను. ఓకే, ఇవి తీసేసి ఇవి పెడుతున్నాను, ఎందుకని నాకు అసెండింగ్ ఆర్డర్ చూపించుకోవడానికి. గుర్తుంచుకోండి సార్ట్ ఎలా పనిచేస్తుంది అంటే ఓన్లీ ఫస్ట్ది మాత్రమే చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఉందనుకోండి, అందులో హెచ్ మాత్రమే చెక్ చేస్తుంది, హెచ్ఈఎల్ఎల్ అవి చెక్ చేయదు.
ఓకేనా, హెచ్ మాత్రమే చెక్ చేస్తుంది, నెంబర్స్ కూడా అదే అప్లై అవుతుంది అనమాట. అది చిన్న ప్రాబ్లం. ఏంటో ప్రాబ్లం అంటే ఇప్పుడు చూసుకుంటే 5, 7, 8 దీన్ని సార్ట్ చేసేస్తుంది బాగానే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఓకే, ఏఆర్ఆర్ డాట్ సార్ట్ అని వాడి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సార్ట్ చేస్తే చూసారా నాకేమొస్తుంది 1, 2, 5, 7, 8 సార్ట్ అయిపోయింది, బాగానే ఉంది. ఓకే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూపిస్తాను చూడండి. ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10, 50, 30, 100, 45. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, నా ఏఆర్ఆర్ని మాడిఫై చేశాను. 10, 50, 30, 100, 45. నార్మల్గా నాకు ఏం రావాలి, 10, 30, 45, 50, 100, అది అసెండింగ్ ఆర్డర్ అలా రావాలి, అవునా. బట్ ఇప్పుడు సార్టింగ్ ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి. ఏమొస్తుంది, 10, 100, 30, 45, 50. ఇది అబ్సల్యూట్లీ తప్పు. ఇది ఎందుకు తప్పు అంటే సార్ట్ ఏం చేస్తుందో ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ది మాత్రమే చూడండి, ఓకేనా. నెక్స్ట్ నెంబర్ చూడొద్దు. 1, 1, 3, 4, 5 కరెక్ట్గానే పనిచేస్తుంది. అదేం చేస్తుంది, ఫస్ట్ది మాత్రమే చెక్ చేసుకుంటుంది. కావాలంటే మీరు చూస్తే 1, 1, 3 దాని ప్రకారం సార్ట్ చేసేస్తుంది. నాకేంటి ఎంటైర్ నెంబర్ బట్టి సార్ట్ చేయాలి, కానీ ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ ఒక్కటే తీసుకుని దాన్ని బట్టి సార్ట్ చేస్తుంది. సో దీనికి ఒక ట్రిక్ ఉంది, ఓకేనా. ఆ ట్రిక్ ఏంటంటే ఏఆర్ఆర్ డాట్ సార్ట్ అని రాసి, ఓకే, ఇందులో మీరు ఒక ఫంక్షన్ పాస్ చేయాలి. ఇంకోటి చూసారా, కంపేర్ ఫంక్షన్ వస్తుంది నాకు. అంటే ఇది ఏం చేస్తుంది, సార్ట్ కంపేర్ ఫంక్షన్కి పాస్ చేస్తుంది. పాస్ చేసినప్పుడు నేనేం చేస్తాను, కంపేర్ ఫంక్షన్ని ఎలా కంపేర్ చేయాలో నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను రాస్తాను ఇక్కడ ఫంక్షన్ అని రాసి ఇందులో ఏ కామా బి, ఓకే, ఏ కామా బి అని ఇచ్చి ఇక్కడ నేను డబల్ కోట్స్ పెట్టుకుని ఏ మైనస్ బి అని ఇస్తాను. ఏంటిది అన్నది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇప్పుడు చూసారా, ఓకే, ఇది ఎందుకు రాలేదు అంటే నేను రిటర్న్ చేయడం మర్చిపోయాను. చూసారా, రిటర్న్ చేయడం వల్ల ఏమవుతుందో ఇక్కడ మీరు రిటర్న్ చేసుకోవాలి, ఓకేనా. ఓకే, రిటర్న్ చేసి ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే చూసారా, ఇప్పుడు నాకేమొచ్చింది 10, 30, 45, 50, 100. ఇప్పుడు నాకు యాక్చువల్లీ అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏబి, అవునా. సో 10, 100, 10 వెళ్తుంది, ఓకే, తర్వాత 100 వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, 10 - 100 చేస్తుంది. చేసి నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఓకే, నెగిటివ్ వాల్యూ వస్తే ఏంటి, సరిపోయింది. అంటే 10 - 100 అంటే -90 అని వస్తుంది. అప్పుడు మార్చదు, దీన్ని మార్చదు, ఓకేనా. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్కి వెళ్ళి 130 తీసుకుని పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే ఇది పెద్దది, తర్వాతది చిన్నది అని అనుకుంటుంది, ఓకేనా. ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వాల్యూ రాలేదు, 0 వస్తే అలాగే ఉంచేస్తుంది, ఓకేనా. అంటే ఏం చేంజ్ చేయదు అనమాట. సో ఇప్పుడు మనకి 100 - 30 ఏమవుద్ది, 70 అవుద్ది, అది పాజిటివ్ వాల్యూ. అప్పుడు ఏం చేస్తుంది, పాజిటివ్ వాల్యూ కాబట్టి అంటే నా రైట్ సైడ్ వాల్యూ చిన్నది, లెఫ్ట్ సైడ్ వాల్యూ పెద్దదని చెప్పి ఈ రెండింటిని మారుస్తుంది అనమాట. మార్చి మళ్ళీ 100 పాస్ చేస్తుంది, 45 పాస్ చేస్తుంది. 100 - 45 అంతా మళ్ళీ సేమ్ పాజిటివ్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, 100 ఇక్కడికి మార్చి 45 ఇలా మారుస్తుంది. అలాగా ఒక్కొక్కటి కంపేర్ చేసుకుని మైనస్ చేసుకుంటుంది. అదే నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకోండి, రివర్సు. ఇప్పుడు నేను ఏం చేశాను, బి మైనస్ ఏ అని ఏ మైనస్ బి అని రాశాను, సింపుల్గా బి మైనస్ ఏ అంటే ఇది మధ్యలో ఏమొస్తుంది, కంపారిజన్ ఫంక్షన్ వస్తుంది. నేనేం చేస్తాను, నీ దగ్గర ఉన్న కంపారిజన్ ఫంక్షన్ ఉంది కదా, అది వాడద్దు, నేను ఇస్తాను ఏంటి కంపారిజన్ ఫంక్షన్ అన్నదని. మనం ఒక ఫంక్షన్ ఇస్తున్నాం దానికి ఏం చేయాలన్నది. ఇప్పుడు చూసారా, 100, 50, 45, 30, 10 అంటే డిసెండింగ్ ఆర్డర్లో, అంటే పెద్ద నుంచి చిన్న దాన్ని చేయాలంటే సేమ్ మళ్ళీ అలాగే చేసుకుంటుంది. ఒకవేళ పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి అంటే అది పెద్దదని, సో ఇలా ఉంచేస్తుంది. ఒకవేళ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి అప్పుడు మారుస్తుంది, ఎందుకంటే చిన్నది కదా. సో అలాగా మీకు స్వాపింగ్ అన్నది చేస్తుంది, ఒక్కొక్కటి అలాగా మార్చుకుని వెళ్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట సార్ట్కి, నెంబర్స్. ఎందుకంటే ఏం చేస్తుంది, ఓన్లీ ఫస్ట్ది ఏదైతే ఉందో అది మాత్రమే చెక్ చేసుకుంటుంది, ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సార్ట్ అన్నది ఎలా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు రివర్స్, ఓకే, రివర్స్ ఎలా పనిచేస్తుంది అంటే నేను క్లియర్ చేస్తాను. ఏఆర్ఆర్ అండ్ స్ట్రింగ్స్ రివర్స్ అన్నది నార్మల్గానే పనిచేస్తుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ మనం సార్ట్ చేసేసాం కాబట్టి మనకి సార్టింగ్లో ఉంది ఇది, ఓకే. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ ఏమైంది, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేసాం కదా ఇందాక, అందుకని అనమాట. గుర్తుంచుకోండి, ఇది ఒరిజినల్ సార్ట్ అన్నది ఒరిజినల్ అరేని మార్చేసింది, ఓకే. మనకి స్లైస్లో చూసుకుంటే అది ఒరిజినల్ అరేని మార్చలేదు, అవునా. ఇదేంటిది, ఒరిజినల్ అరేని మార్చేసింది, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నాకు రివర్స్లో అంటే యూ నుంచి యూ, హౌ, హలో, కోడింగ్, బాయ్ అలా రివర్స్లో రావాలి. దానికోసం సింపుల్గా స్ట్రింగ్స్ డాట్ రివర్స్ ఎంటర్ చేస్తే చూసారా, యూ, హౌ, హలో, కోడింగ్, బాయ్, బాతులు, ఆర్
అలాగా ఒక అరేని నేను రివర్స్లో కావాలి అనుకుంటే సింపుల్గా మీరు ఇలాగా రివర్స్ అన్నది వాడుకోవచ్చు. అదే నెంబర్స్ కూడా సేమ్ అనమాట, ఏఆర్ఆర్ డాట్ రివర్స్ అనమాట. ఓకే, రివర్స్ అని వాడితే చూసారా 10, 30, 45, 50, 100 మళ్ళీ నాకు అసెండింగ్ ఆర్డర్లో అయిపోయింది. డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా, సో ఇప్పుడు నాకు అసెండింగ్ ఆర్డర్ అయిపోయింది. ఓకే, సో అలాగా మనకి ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి మనం ఎక్కువగా వాడేవి కాబట్టి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అందరికీ అరే మెథడ్స్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనం ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి ఆబ్జెక్ట్స్కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న టాస్క్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అరేస్ అండ్ అరే మెథడ్స్. ఓకే, సో 3 ప్రాబ్లమ్స్ అయితే నేను చేస్తాను, అవి ఎలా చెయ్యాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కలుద్దాం గైస్.